మనకి కోర్టు ఏం చేసిందంటే ఎంపీ, ఎమ్మెల్యేల మీద కేసులున్నప్పుడు క్రిమినల్ కేసులుంటే సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏం చేసింది ప్రత్యేక కోర్టులు పెట్టింది. 12 రాష్ట్రాల్లో 12 కోర్టులు పెట్టింది. వాటిల్లో తెలంగాణ ఒకటుంది, కేరళ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, బీహార్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఇట్టా 12 రాష్ట్రాలు 12 కోర్టులు. ఏది ఇక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు శిక్షించడానికి మనకు ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారయ్యి 2017లో 1వ తేదీ 11వ నెలలో పెట్టారు నేను చెప్పిన కోర్టు. అట్లాగే హైడ్రా పోలీస్ స్టేషన్లు పెట్టండి, హైడ్రా కోర్టుని చేయండి. ఈ ప్రక్రియ అంతా జరగాల. ఈ జరిగేటప్పుడు ఏం చేయాలంటే గతంలో బ్యూరోక్రాట్స్ సంతకాలు ఎలా పెట్టారు? ఎన్ని డిపార్ట్మెంట్లు చూడండి, 12 డిపార్ట్మెంట్లు చెప్తాను నేను. ఇన్వాల్వ్మెంట్ ఆ 12 డిపార్ట్మెంట్లు నేననేది మీరు 1979 నుంచి 2024 మధ్య కాలం 42 సంవత్సరాలు. రైట్? దాదాపుగా 24 ప్లస్ 21 వేసుకుంటే 44 సంవత్సరాల కాలంలో సంతకాలు ఎలా పెట్టారు? ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? మత్స్య శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు? రెవెన్యూ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు? జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? తర్వాత డ్రైనేజ్ ఎలా వచ్చింది? పవర్ ఎలా వచ్చింది? అంటే తిలాపాపం తలా తిరుగుతుంది. రోడ్స్ ఎలా వచ్చినాయి? అంటే బ్యూరోక్రాట్లు లంచాలు తీసుకొని ఈ పర్మిషన్లన్నీ ఇచ్చింది బ్యూరోక్రాట్లే కదా. ఆ నిర్మాణాలు జరుగుతుంటే గుడ్డి గుర్రాల పొళ్ళు దమ్ముతారా? కాబట్టి ఈ బ్యూరోక్రాట్లు ఎవడెవడైతే సంతకాలు పెట్టారో ఆ సంతకాలు పెట్టిన ఆఫీసర్లు అందరిని ఏం చేసినా ఆ గాండు వాళ్ళందరినీ ఏం చేయాలి? ఫస్ట్ అరెస్ట్ చేయాలి. అది ఎందుకంటే ముందు నువ్వు కాన్స్టిట్యూషన్ చట్టం చేస్తే బ్యూరోక్రాట్లను అరెస్ట్ చేయకుండా దాని తర్వాత ముందు బ్యూరోక్రాట్లను అరెస్ట్ చేయాలా, దాని తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంటర్ అయిపోతారు. అట్లా దాని తర్వాత మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు తెలుసో తెలియకో వాళ్ళు ఒక జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే మనం కూల్చేస్తామంటే వాళ్ళు ఏమవుద్దంటే ఇక్కడ తీవ్రవాదం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు రంగనాథ్ సార్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. అంత తేలిగ్గా మర్రో ఈ పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్లు, ఈ పొలిటీషియన్స్ ఆవేదనలో ఉండేవాళ్ళు ఏం చేసినా ఎవరు ప్రొటెక్షన్ చేయలేరు రంగనాథ్ సార్ని కూడా. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్లోగా ఒక క్యాన్సర్ సోకింది, వాటిని మనం పరిశుభ్రం చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలంటే మన దగ్గర మిషన్లు ఉన్నాయి కదా, మనం కూలగొట్టేస్తామంటే అది కరెక్ట్ బలిసిన వాళ్ళకేం కాదు.